నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ కె గంగవరం మండలం బట్లపాలిక గ్రామంలో మంచినీటి సమస్యతో రోడ్డెక్కిన గ్రామస్తులు. గత 10 సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం మా గ్రామానికి మంచినీటి సమస్యను తీర్చలేకపోయిందని, మా గ్రామం ప్రక్కనే గోదావరి నది పారుతున్నా కూడా మాకు త్రాగడానికి మంచినీరు లేవని గ్రామ మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మీ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది, అవి ఏవి మాకు అవసరం లేవని, మాకు మంచినీరు కావాలని డిమాండ్ చేశారు. మేము వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి తప్పు చేశామని, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం బట్లపాలిక గ్రామంలో ఉన్నాం మనం. మరి ఈ గ్రామంలో బట్లపాలిక అనేటువంటి గ్రామంలో మంచినీటి కొరత గత 10 సంవత్సరాల నుంచి కూడా మంచినీటి కొరత ఉంది. మరి అనేక సార్లు ప్రభుత్వ పెద్దలకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ తెలియజేసిన ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి పాపాన్ని పోలేదు. మరి ఇటువంటి పథకాలన్నీ కూడా మాకు అవసరం లేదు. అయ్యా మాకు మంచినీళ్ళు ఇవ్వండి. మరి 10 సంవత్సరాల నుంచి మేము దాహత్యతో బాధపడుతున్నాం. మరి ఇక్కడ మన పక్కనే గోదావరి నది, నిత్యం ప్రవహించేటటువంటి గోదావరి నది ప్రక్కనే ఉన్నటువంటి ఈ గ్రామాలు మంచినీటి కొరతతో గత 10 సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు అనేక నాయకులకు కానీ అధికారులకు కానీ తెలియజేసినా కానీ పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది. మరి మనం చూడొచ్చు ఇక్కడ మహిళల యొక్క పరిస్థితి ఏంటో వాళ్ళ మాటలోనే మనం వినొచ్చు. సార్ చెప్పండి, మీ పరిస్థితి మాట్లాడండి. మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మహిళ రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా మాకు మంచినీళ్ళు కానీ ఇవ్వకపోతే ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్పి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారం వచ్చేటటువంటి వైపు తీసుకెళ్ళి మళ్ళీ మేము మంచినీళ్ళు తెచ్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చెప్తున్నారు.